పురుషోత్తం చౌదరి గారు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు తల్లిదండ్రులు, మనం చౌదరీస్ అయి ఉండి నువ్వు మాల మాదిగల దేవుణ్ణి నమ్ముకుంటావా అని అతన్ని ఏం చేసినారమ్మా? పూలదండలో సత్కరించారా? ఏం చేశారు? మరి వెలివేసిండ్రు. ఆయన క్రైస్తవ ప్రపంచానికి ఎన్ని మధురమైన గీతములను అందించినారండి. దేవునికి స్తోత్రం. మరి ఆ పాట రాసింది పురుషోత్తం చౌదరి గారు. మామూలు వ్యతిరేకత కాదు ఆయన ఎదుర్కొన్నది. తన ఇంటి వారు తన తండ్రి వెలివేసినాడు కానీ ఆ బాధను తట్టుకున్నాడు, ఆ ఇబ్బందిని తట్టుకున్నాడు, ఆ వెలివేతను, నిందను, అవమానం, తృణీకారం తట్టుకున్నాడు. దేవుడు అతని ద్వారా ఏం చేసినాడు? మధురమైన గీతములను అందించినాడు. దేవుని కొరకు ఒకవేళ నువ్వు తృణీకారమును ఓర్చుకోగలిగితే, సహించడానికి, ఎదుర్కోవడానికి సిద్ధపడగలిగితే, ఇంటివారు వెలివేసిన, ఎవ్వరు చీగొట్టినా ప్రేమతో తల వంచి ఓర్చుకోగలిగితే, సహించగలిగితే, నీ ద్వారా దేవుడు మధురమైన ద్రాక్షారసమును ప్రవహింపజేస్తాడు. దేవునికి స్తోత్రం.